పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రైజ్ ది లార్డ్. పాట పాడినటువంటి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో శ్రీమతి కె సుశీలమ్మ గారు ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలు నడిపించాలని అమ్మగారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి కె సుశీలమ్మ గారు. స్తోత్రం నాయన, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి, నా ప్రభువా, నా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ దినము తండ్రి నీ ఆలయంలో నిలబడి నాయన నీ సన్నిధిలో నిలబడి ఈ రీతిగా స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మహింపరిచిన ప్రతి ఒక్క బిడ్డకి నీకు వందనాలు, స్తోత్రం నాయన. మాకిచ్చిన వాతావరణం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎంతో కాలం నుంచి నా ప్రభువా ఈ దినం కోసం నాయన బిడ్డలందరూ తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుకొని నాయన నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మహింపరిచారు తండ్రి. అందుకు నీకు మరొకసారి వందనాలు తండ్రి. ఆయా సంఘాల నుంచి నాయన ఎంతో మంది పాస్టర్లు నాయన ఈ సన్నిధిలో నిలబెట్టావు తండ్రి. నీకు అంతగా స్తోత్రం నాయన. మహోన్నతుడా, సర్వాధికారి, జీవంగాల దేవ, జీవాధిపతి అయ్యా నీకు వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా మీరు మా పట్ల నాయన ఎన్నో విధాలుగా అయ్యా మీరు సహాయం చేసినందుకు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. మా సంఘాన్ని నా తండ్రి ఆనాటికి అభివృద్ధి చేశారు ప్రభువా. మా సంఘంలో నా తండ్రి ఈ రీతిగా నా తండ్రి నీ దైవ సేవకులు అందరూ నా తండ్రి దీవించబడుతున్నట్టు నా సైన అయ్యా నేను ఈ సంఘంలో నిలబెట్టావు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం నాయన. పుట్టిదాన్ని మట్టిదాన్ని అయ్యా నీ సంఘంలోకి రాలేననుకున్నాను ప్రభువా, నువ్వు రప్పించావు తండ్రి. అయ్యా నీకు మహోన్నతుడు నాయన. అయ్యా నేను ఒట్టిదాన్ని నాయన, ఎందుకు పనికి మాలంటే పాత్ర లాంటి దాన్ని ప్రభువా. అయ్యా నేను స్తుతించి నేను గణపరిచి నీ సన్నిధిలో
నేను ప్రార్థించాలని ఒక గట్టి పట్టుదల నాకు దయచేసినావు తండ్రి. రాలేననుకున్నాను నాయన. నిన్నటి దినమైతే నా తండ్రి కాళ్ళు నొప్పులు ప్రభు, అసలు రాలేనేమో అనుకున్నాను తండ్రి. అయినా నువ్వు నమ్మకస్తుడు నాయన, నీతిమంతుడు, నీతి సూర్యుడివి నువ్వు నాయన. నన్ను నమ్మిన బట్టి నేను ఎప్పుడు ఎడవను ఎడబాయనని చెప్పిన దేవుడు కాబట్టి తండ్రి, అయ్యా నీ సంతకు నన్ను నడిపించినందుకు నీకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రీతిగా తండ్రి వాతావరణం, ముఖ్యంగా తండ్రి వాతావరణం ఎంతో భయంకర స్థితిలో ఉన్నప్పుడు బిడ్డలందరూ నాయన ఉపవాస ప్రార్థనలో చేశారు తండ్రి. ఇదిగో నాయన తండ్రి యవనస్తులు అయ్యా కమిటీ బిడ్డలు ప్రభా రెయ్యింబగులు కష్టపడ్డారు నాయన నీ సేవలో ప్రభా. ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఆ బిడ్డలకి మంచి శక్తిని, బలం దయచేయండి అయ్యా. వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదపడేటట్టు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ముఖ్యంగా నాయన మా సంఘ కాపురు నాయన తండ్రి బిడ్డలతోటి ప్రతి ఒక్క కార్యక్రమంలో నాయన బిడ్డ పాల్గొని అయ్యా ఈ కార్యక్రమం అంతట్లో మీరుండి మహిమ మాకు దీవెనకరంగా దయచేయమని మా కోసం రాబోయే యేసయ్య పరిశుద్ధ నామములో బతిమలాడి ఏడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, సమయంలో ప్రార్థించిన గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. దేవుని స్వరాన్ని వినేటువంటి సమయం అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఈ 40వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా మరియు నూతన ఆలయ ప్రతిష్ట ఆరాధనకై మనము ప్రత్యేకంగా ఆహ్వానించుకున్నటువంటి ఆహ్వానితులు, ముఖ్య ప్రసంగికులు మన మధ్యలో ఉన్నారు. బ్రదర్ ఏ సురేష్ గారు నెల్లూరు ప్రాంతం నుంచి వాక్య పరిచర్య చేయుటకు మన మధ్యకు వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వాక్యాన్ని చెప్తూ ఉండగా శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. భక్తులందరూ నీరసంగా ఉన్నట్టున్నారు. కాస్త గట్టిగా హల్లెలూయా. నీరసంగా ఉండకపోతే ఏం చేస్తామండి? 1 గంట అయింది. ఒక పక్క ఆకలి బాధ, ఈ వెనకాల నుంచి ఏమో ఫ్రైలో వాసన, లోపల రకరకాలన్నీ ఊరిపోతున్నాయి. ఈ టైంలో మీరు బాధపడొద్దు, హుషారుగా ఉండండి అంటే అయ్యే పని కాదు అని అనుకుంటున్నారా? తప్పదు. పాస్టర్ గారు ఒక 2 గంటలే వాక్యం చెప్పమన్నారు. 1 గంట అయింది, 3 అయిపోద్ది. ఈ లోపల ఆ వాసనలు తగ్గిపోతే మీకు ఆకలి కూడా చచ్చిపోద్ది. ఇక దేవునికి స్తోత్రం. దేవుని కృప, యేసయ్య కృప మనందరం ఇట్టి రీతిగా కూడుకోవటానికి గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనకి సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరచేతులు కాదమ్మా, నిండు చేతులు. సగం చేతులు చెప్తే సగం ఆశీర్వాదమే, ఆ మిగతా ఆశీర్వాదం నాకు వచ్చేస్తుంది. తర్వాత మీ ఇష్టం. చేతులు పైకెత్తి స్తోత్రం. హల్లెలూయా. 23వ తారీఖు డిసెంబర్ నెల 1981వ సంవత్సరం, అంటే 40 సంవత్సరాల క్రితం ఒక 10 మందితో చిన్న గుడిసెగా స్టార్ట్ అయిన ఈ సంఘం 40 సంవత్సరాల తర్వాత దేవుని మహాకృప ఎంత మంచి సంఘం, ఎంత మంచి ఏర్పాట్లు దేవుడిచ్చారు. 40 సంవత్సరాలు అరణ్య యానము తరువాత వారు కనానులో అడుగు పెట్టినట్లుగా ఈ 40 సంవత్సరాలు దేవుడు రకరకాల కష్టాలు, పెద్దలు చెప్పారు చరిత్ర గురించి, రకరకాల కష్టాలు. ఒక దగ్గర ఇక్కడ వర్షం పడితే ఇంకో ఇంటిలోకి, ఇంకో పంచలోకి, అక్కడ కాకపోతే ఇంకో పంచలోకి, అలా తిరిగి 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 దేవుని కృప ఊర్లో ఉన్న వారందరూ ఈ పంచలోకి వచ్చేటట్టుగా దేవుడు ఈ ఆలయాన్ని ఇచ్చినందుకు ఎంత గట్టిగా చప్పట్లు కొడతారో మీ ఇష్టం. హల్లెలూయా. ఇంతే ఇంతే. దేవునికి స్తోత్రం. బిట్రగుంట వారు మంచి విశ్వాసులని పాస్టర్ గారు చెప్పారు. బిట్రగుంట వారు గట్టిగా చప్పట్లు కొడతారని నన్ను తీసుకొచ్చిన ప్రకాష్ అయ్య గారు చెప్పారు. మీరేమో ఎండాకాలం వర్షం కురిసిన చప్పుడులాగా ఉన్నాయి మీ చప్పట్లు. ఏది ఏమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక.
చదువుకున్న వాక్య భాగం ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మనం చదువుకున్నాం. అందులో మొదటి వచనం ఒకసారి చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. అందరం కళ్ళు మూసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు దేవ ఆలయమును ప్రతిష్ఠించడానికి, పెద్దలు మాట్లాడడానికి, పాటలు పాడడానికి మీరు కృపను అనుగ్రహించారు. ప్రాముఖ్యమైన సమయంలోనికి మీరు మమ్మల్ని నడిపించారు ప్రభువా. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయే మీలో నుంచి మాట్లాడుతున్నారు గాని మాట్లాడేది మీరు కాదు అన్న వాగ్దానమును చేత పట్టుకుని ఎన్నిక లేని నేను మీ సన్నిధిలో నిలువబడగా నాకు వాక్శక్తిని అనుగ్రహించి మాట్లాడండి. ఆత్మదేవుడా, మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవులు మా అందరికీ అనుగ్రహించి వాక్యములో వేరుపారిన వారమై, మంచి మనస్సాక్షి కలిగిన వారమై నీ సన్నిధిలో సాక్షులుగా సువాసనగా ఉండగలుగుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ బట్టలు జాగ్రత్తగా చూచుకొనుము అనందా. అక్కడ ఏముందమ్మా, ఏం చూసుకోవాలా? ఈ నెల ఆనంద మాసము అంటారు, డిసెంబర్ నెలను. ఈ ఆనంద మాసంలో ఈ క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఆళ్ళు పెడతారు. ఇక రాత్రులు ఇంటి దగ్గర నిద్రలేని రాత్రులే మగవాళ్ళకి. పొరుగింటి పుల్లమ్మ అది కొందండి, ఎదురింటి ఎల్లమ్మ అది కొందండి, నాకేం కొంటున్నావు అనేసరికి వాళ్ళకి పాపం వాళ్ళ జీతాలు లెక్కలు ఇవన్నీ చూసుకునేసరికి అప్పులకు పరిగెట్టాలి. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు మన ప్రవర్తన, ఈ ప్రసంగి గ్రంథము రాసింది సొలొమోను రాజు గారు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో మూడు గ్రంథాలు రాశారు. 1 సామెతలు, 2 పరమగీతము, 3 ప్రసంగి. పరమగీత గ్రంథం యవ్వనంలో ఉన్నప్పుడు రాశాడు. సామెతలు రాసేసరికి కొద్దిగా సగం వయసు అయిపోయేసరికి మనకు కూడా సామెతలు వస్తాయి. అలాగే సామెతలు రాశాడు. ఇక మొత్తం అంతా అయిపోయిన తర్వాత ముసలోళం అయిపోయాం అనుకోండి, అబ్బా అంతా వేస్ట్రా, ఇదంతా వేస్ట్రా, వ్యర్థం అనే మాటలే వస్తాయి. ప్రసంగి గ్రంథం అంతా వ్యర్థము అని రాస్తాడు. కానీ ఈ 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుని మందిరాన్ని మాత్రం వ్యర్థమని వ్రాయలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ రాజుగారికి దేవుని మందిరం యొక్క విశిష్టత తెలుసు. ఆ రాజుగారికి దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత తెలుసు. ఆ రాజుగారికి దేవుని మందిరములో నివసిస్తే ఏం జరుగుతుందో తెలుసు. ఇక్కడ ఒక మంచి వాక్యం పెట్టారు. 84వ కీర్తన 4వ వచనం. ఆయన మందిరములో నివసించువారు ధన్యులు. ఆయన మందిరములో నివసించాలి. చాలా మంది అంటారు, ఏమండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు సర్వవ్యామి కదా. ఏ వ్యామి? అంతేగాని సర్వ అంతర్వ్యామి కాదుండు. సర్వ అంతర్వ్యామిని వాళ్ళకున్నారు, పూజించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక తొండం కూడా ఉంటది. ఆయన్ని సర్వాంతర్వ్యామి అన్నారు. ఎందుకు అని అంటే, నేను సనాతన హిందువు కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక పంతులు గారిని. నేను యేసు ప్రభు అంటే నాకు అసహ్యం, సందర్భం కాబట్టి చెప్తున్నాను. నాకు సువార్త చెప్పిన పాస్టర్ గారికి తల పగలు కొడితే 14 కుట్లు పడ్డాయి ఆయనకి. అలాంటి మంచోడిని తీసుకొచ్చి, మంచోడినా పర్లేదు చెప్పండి, మీరు చాలా సిగ్గుపడిపోతున్నారు. మీ మనసులో మాట నాకు అర్థమైపోయింది. నువ్వు వేసే మంచోడు వెంట పరమశండాలుడివి. వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే అమాయకుడిలాగా ఉన్నావు, కానీ ఎంత సినిమా ఉందా నీకు అన్నట్టు చూస్తున్నారు కింద కూర్చున్న వాళ్ళు. మన గొప్ప దేవుడు పనికి రాని దానిని పనికి వచ్చేటట్టుగా చేయగలిగిన సమర్థుడు. పూజారిని పట్టుకుని పాస్టర్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఈ పాస్టర్లందరి మధ్యలో నిలబెట్టిన ఆ గొప్ప దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదండి. ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, చెట్టు కింద ప్రార్థన చేసుకోవచ్చు, రకరకాలుగా ప్రార్థన చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఈ మందిరం ఎవరు కనిపెట్టారండి? ఇప్పుడు ఈ ఫ్యాన్లు ఉన్నాయంటే పలానా ఆయన కనిపెట్టాడు, ఈ కెమెరా ఉందంటే పలానా ఆయన కనిపెట్టాడు అని ఉంటది ఒక మాన్యువల్.
మందిరాన్ని ఎవరు కనిపెట్టారు అంటే మందిరమును కనిపెట్టిన వాడు మనిషి కాదు, దేవుడే. ఆయనే చెప్పాడు నిర్గమాకాండంలో. నాకు ఇచ్చింది 2 గంటల సమయం కాబట్టి తొందరగా వెళ్ళిపోతాను. నిర్గమాకాండ గ్రంథం చదువుకుంటే దేవుడు అంటాడు, నేను వచ్చి మీ మధ్యన నివసించినట్లు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించండి. నేను వచ్చి మీతో మాట్లాడాలి, మీరు మాట్లాడిన మాటలు నేను వినాలి. కాబట్టి ఒక మందిరం అనేది ఉండాలి. మందిరంలో ఉన్న పరిశుద్ధత ఇంట్లో ఉండదు. ఇంట్లో రకరకాల కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, పాపమెరుగని దేవుడు మందిరములో నివసిస్తాడు. దావీదు కీర్తన 28వ కీర్తన 8వ వచనములో ఉంటది, దేవుని మందిరములో ఆయన తేజో మహిమ నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మహిమ, దేవుని తేజో మహిమ నిలుచు స్థలం ఇది. ఈ స్థలములో మనము నివసించుట మనకు ధన్యత. అందుకనే సొలొమోను రాజు గారు దేవాలయము కట్టిన తరువాత 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయములు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అమ్మా. ఇక్కడ చదివితే ఆయన ఇచ్చిన టైం కాస్త మీరు చదవడానికే అయిపోద్ది. నిజం చెప్తున్నాను, ఆయన 20 నిమిషాలు అన్నారు. అంటే కత్తి మీద సాగు చేయరా, నువ్వేం చస్తావో చావు, 20 నిమిషాల్లో మాత్రం వాక్యం 20. నాయన నువ్వు కుట్రకోవడం పెట్టుకో. నేనే ఇక్కడ ఏదో 20 నిమిషాలు టైం అనుకుంటే నాకు పోటీ వస్తే ఎలాగా, మన ఇద్దరు తర్వాత మాట్లాడుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనములో ఒక రాజు మోకాళ్ళుని 2 చేతులు పైకెత్తి దేవాది దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఒక రాజు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని 2 చేతులు పైకెత్తి, నీవు దేవుని నివాసం, దేవుని మందిరంలో నువ్వు నివసిస్తే నీకు ధన్యత రావాలి అని అంటే, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి విరిగి నలిగిన హృదయము కలిగి, వినయ విధేయతలు కలిగి, నీ అర్హత బయట పెట్టి. నెల్లూరులోనే ఒక మీటింగ్ కి నన్ను ఆహ్వానించారు. వాక్యం చెప్తున్నాను, అరగంట అయిపోయింది. ఈ లోపల మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు అక్కడికి ముఖ్య అతిథిగా. ఆ పాస్టర్ గారు పేరు వద్దులేండి, ఆ పాస్టర్ గారు పరిగెట్టుకుంటా వచ్చి నా చేతిలో మైక్ లాగేసుకున్నాడు. నేను అనుకున్నాను నా వాక్యం ఆయనకు అర్థం అవ్వలేదేమో, నేనేమో ఊరికి కొత్త, వచ్చిన ఆయన ఎవరో నాకు తెలియదు. పాస్టర్ గారు 1 నిమిషం కూర్చోండి అని నాకు థమ్స్అప్ బాటిల్ ఇచ్చాడు. నాకు అర్థం కాలే, అర్థంగా ఇచ్చాడో అర్థమై ఇచ్చాడో అని కూర్చోమన్నా. తీరా ఆ మున్సిపల్ కమిషనర్ గారు రాగానే మైక్ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చి ఆయన ప్రసంగం చేయమని. అదేమన్నా పద్ధతి అని అంటారా? ఇది దేవుని మందిరం. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు ఇంట్లో ఊరంతా షికారు చేసుకొచ్చి, ఊరంతా తిరిగొచ్చి చెప్పులు బెడ్రూమ్ లోకి వేసుకెళ్తావా? ఎందుకని? వంటగదిలోకి వేసుకెళ్తావా? ఎందుకని? అలాంటిది దేవాది దేవుని ఆలయంలోనికి నువ్వు వచ్చావు అని అంటే, నువ్వు కలుసుకోవడానికి వచ్చింది ఆషామాషి వ్యక్తి కాదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. సొలొమోను రాజు అయ్యుండి దేవుని సన్నిధిలో మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 22వ వచనం తీయక్కర్లేదమ్మా. ప్రభువా, న్యాయము తప్పిన వారు ఇక్కడకు వచ్చి ప్రార్థన చెయ్యగా నీవు వారికి న్యాయము తీర్చుము. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే? దేవుని ఆలయమునకు వచ్చి ప్రార్థన చేస్తే న్యాయము తీర్చుము. అంటే ఈ దేవుని మందిరం న్యాయస్థానము. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతి అయిన దేవుడు నిలిచి ఉన్న స్థలం, న్యాయాధిపతి అయిన దేవుడు నివసించే స్థలం ఈ మందిరం. కోర్టులకు వెళ్ళాం అనుకోండి, కోర్టుకు వెళ్ళాం, మనది మొత్తం న్యాయమే. అక్కడ న్యాయాధికారి ఒక ఆయన ఉంటాడు, లాయర్ గారు ఉంటారు, జడ్జి ఉంటాడు. వాళ్ళు నల్ల కోట్లు వేసుకుంటారు సింబాలిక్ గా. మనం డబ్బులు ఇచ్చి ఒక లాయర్ ను పెట్టుకుంటాం. కేసు జడ్జిమెంట్ వచ్చే వరకు మన వైపు నుంచే వాదిస్తాడు. తీరా అవతల అపోజిషన్ వాళ్ళు వచ్చి ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, ఏం చేస్తాడైనా? మనల్ని అన్యాయం చేస్తాడు. అవునా కదమ్మా? కానీ మన న్యాయాధిపతి అలాంటి వాడు కాదు. హృదయములను ఎరిగిన వాడు, ఆంతరింద్రియములను ఎరిగిన వాడు,
గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని మందిరము, న్యాయస్థానము, న్యాయము తీర్చే స్థానం, న్యాయమును జరిగించే స్థానం. నా సహోదరి సహోదరులారా, ఎవరైనా జీవితంలో అన్యాయం అయిపోయి ఉంటే ఈ మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీకు న్యాయము తీర్చే దేవుడు నీకు న్యాయము తీర్చునుగాక. హల్లెలూయా. ఇది 22వ వచనం. 25వ వచనం దగ్గరికి వస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చెప్పాను. ఇప్పుడు 25వ వచనం చెప్తున్నాను. మందిరమునకు వచ్చి ప్రార్థన చేసిన ఎడల నీవు పాపములను క్షమిస్తావు. ఇచ్చట పాపములు క్షమించబడును. దేవాలయానికి ఒక్కదానికే ఆ పేరు. ఇంకా మీరు ప్రపంచంలో భూతద్దం పెట్టుకుని ఎతికిన పాపములు క్షమించే స్థలం అనేది మరి ఎక్కడా కనపడదు. ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, పాపమరిగిన దేవుడు. ప్రపంచానంతటికి సవాలు చేసిన ఏకైక దేవుడు ఒకే దేవుడు. ఏంటా సవాలంటే, నాలో పాపముందని మీలో ఎవరైనాను స్థాపించగలరా? 3 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో పనికిరానోళ్ళు. ఏమండి, ప్రయోజనం ఏముంది? అందరూ పాపులే. ఇటు 6 చేతులు, ఇటు 6 చేతులు, రకరకాల వస్తువులు ఉంటాయి. కానీ నా దేవుడు, మన దేవుడు 10,000లో ఏంటి ఆయన స్పెషాలిటీ? వాళ్ళందరూ పనికిరాని పడిపోయే కిరీటాలు పెట్టుకుంటే మన దేవుడు పడిపోని ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. మనకు రక్షణ ఇచ్చాడు, మన పాపములను క్షమించాడు. నీ పాపాలు క్షమించబడాలి అని అంటే పాపాలు క్షమించే కేంద్రమే ఈ మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది న్యాయస్థానము, రెండవది పాపములను క్షమించే స్థలం, మూడవది 26వ వచనం. ఒకవేళ మీరు చేసిన పాపములను బట్టి ఆకాశము వర్షించకపోయిన ఎడల నీవు మందిరములోనికి వచ్చి ప్రార్థన చేయగా ఆకాశమును తెరిచి వర్షమును కురిపిస్తావు. ఈ మందిరములోకి వచ్చి ప్రార్థన చేస్తే వర్షం కురవకపోతే మనం ప్రార్థన చేయగా ఏం కురుస్తుందట చెప్పండమ్మా. కొంచెం గట్టిగా చెప్పండమ్మా. ఇంకో పాయింట్ పెంచండమ్మా. ఉంది మొత్తానికి కాదే చెప్పరు అంతే. మొదటిది న్యాయస్థానము, రెండవది పాపములను క్షమించే స్థానము, మూడవది వాతావరణ కేంద్రం. మనకి టీవీల్లోనూ వాటిలో ఇట్లో చెప్తుంటారు, రాబోయే 24 గంటల్లో మీ బిట్రగుంటలో విపరీతమైన వర్షములు పడును, చెట్లు అటు ఇటు ఊగిపోవును, రకరకాలు చెప్తారు. 24 గంటలు కాదు, 24 రోజులైనా సరే వర్షం వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం ఎంత బాగా తెలిసిపోయిందా మీకు? టీవీల దగ్గర ఉండిపోతారేమో మరి. కానీ మన దేవుడు, మనము ఈ దేవుని మందిరమునకు వచ్చి ప్రార్థన చేయగా మూసుకుపోయిన ఆకాశాన్ని కూడా తెరవగలిగిన గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఎవరో? గట్టిగా చెప్పండి అమ్మా, చప్పట్లు కొట్టి. ఇది వాతావరణ కేంద్రం. మొదటిది న్యాయస్థానం, రెండోది పాపాలు క్షమించే స్థానం, తర్వాత 28వ వచనములో ఉంటది, నీకేదైనా కరువు వచ్చినా, నీకేదైనా తెగులు వచ్చినా నువ్వు ఈ మందిరమునకు వచ్చి ప్రార్థన చేయగా ఆకాశం ముందున్న దేవుడు నీ కరువును నీ తెగులును తొలగించును. మొన్న వరదలు వచ్చినాయి. మన ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లోనో విమానంలోనో తిరిగారు. కరువు భత్యాలు తెగుళ్లు పోవటానికి డబ్బులు ఇచ్చారా లేదా అంటే, మీకు రాలేదేమో. ఆ పోయిన వాళ్ళ సంగతి చెప్తున్నాను, మాకు రాలేదు సార్. మీకెందుకు ఇస్తారు సార్ అంటే, ఇక్కడకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఏ ఆర్థిక ఇబ్బంది ఉన్నా, నీ ఇంట్లో ఏ కరువు ఉన్నా, నీ ఇంట్లో ఏ తెగులున్నా ఈ దేవుని దగ్గరికి వస్తే ప్రపంచ బ్యాంకులో అన్నా డబ్బులు అయిపోతాయేమో గాని సర్వ సంపదల గనీన ఏం గనండి, మొత్తం చుట్టూ ద్వారాలన్నీ మూసుకుపోయినా పైనున్న ఆకాశ ద్వారం మాత్రం నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటది. నువ్వు ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేయగానే ఆకాశ ద్వారమును ఇప్పుతాడు. నీ చెయ్యి పైనే ఉంటది గాని కింద ఉండదు. నువ్వు తలగా ఉంటావు గాని తోక్కా ఉండవు. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు గాని అప్పు తీసుకునేవాడివిగా నువ్వు. అంటే ఇది ఒక బ్యాంక్ అన్నమాట. అర్థమైందండి? మొదటిది న్యాయస్థానం, రెండవది మూడవది వాతావరణ కేంద్రం, నాలుగవది బ్యాంక్. బ్యాంక్. అబ్బో, ఎంత ఈ క్రిస్మస్ పండుగ బ్యాంక్, మాకు కూడా బ్యాంక్ దొరికితే బాగుండండి. ఆ పక్కకి వెంకటగిరో ఇంకో దగ్గరకో వెళ్ళిపోయి పడిసేలు తెచ్చుకు
ఎంత చక్కగా అవుతున్నారు. 29వ వచనం, 29 నీలో నీకే రోగమై వచ్చినా సరే ఈ మందిరమునకు వచ్చి ప్రార్థన చెయ్యగా దేవుడు స్వస్థపరుస్తాడు. ఏం చేస్తాడు? మన దేవుడు స్వస్థపరచు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నయము కానిది కూడా యేసు రక్తమే జయం. ఈ మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తే నీకున్న రోగము యేసు నామమున తొలగిపోవును గాక. ఆ 29వ వచనంలో ఉంటది, ఏ బాధ అయినను అక్కడ ఉంటది, తర్వాత చదువుకుంది. నీకు ఏ బాధ వచ్చినా సరే. నెల్లూరులో ఒక డాక్టర్ గారు ఉన్నారు, 70 కోట్లకు ఆస్తిపరుడంట ఆయన. కరోనా వ్యాధి వచ్చింది, భార్యకి కూతురికి చెప్పకుండా కూడా హాస్పిటల్ నుంచి శ్మశానికి వెళ్ళిపోయాడు. కాపాడిందా వాళ్ళు నమ్ముకున్నది? ఏమండి? కానీ మనం మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయగా, ఇందాక ఆఖరణ నా వాక్యమునకు ముందు సుశీలమ్మ గారు ఎక్కడున్నారమ్మా? సుశీలమ్మ గారు ఆవిడ వెళ్ళిపోయారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఎంత సపోర్ట్ అమ్మా. పోలేండి, బయట ఉన్నారులే. దేవునికి స్తోత్రం. ఆవిడ ప్రార్థన చేస్తా అన్నారు. మొన్న విపరీతమైన వర్షాలు వచ్చినాయి, సంఘం అంతా చర్చి కన్స్ట్రక్షన్ ఇబ్బంది అయిపోతుందని అంటే ఇక్కడున్న వాళ్ళందరూ కమిటీ అంతా మోకరించి ఉపవాస ప్రార్థన చేశారు. ఆ దేవుడు కనికరించి దేవాలయమును కట్టడానికి సహాయం చేశారని ప్రార్థన చేశారు. ఆవిడ విన్నారా? మేము ఎందుకంటామండి అన్నాడు. ఆ వెనకలు కూర్చుని మేము వినలేదు సార్. అంటే మన దేవుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే, దేవాలయంలో ప్రార్థన చేయగా దేవుడు ఆలకిస్తాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అంతేకాదు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అంతేకాదు మనము అడిగిన వాటిని మనం ఊహించుకున్న వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టండి అమ్మా. నాకు అర్థమైంది ఒక విషయం. అడిగితే గాని అమ్మాయినా అన్నం పెట్టదు కదండి పాస్టర్ గారు. మీరు అడుక్కుంటే గాని మేము చప్పట్లు కొట్టమని మీ ఉద్దేశం? ప్రమాణం ఏం చేసుకుని వచ్చారా ఏంది ఇక్కడికి? మొదటిది పాపాలు క్షమిస్తారా? రెండోది, మూడోది, నాలుగవది బ్యాంక్, 5వది హాస్పిటల్. తరువాత 34వ వచనములో ఉంటది, ఆయన సంరక్షించే దేవుడు. నీ శత్రువులందరి నుంచి నిన్ను విడిపించి, నీ శత్రువుల ఎదుట నీకు భోజనము పెట్టి, నీ శత్రువులు వారు పారిపోయేటట్టుగా నీ పక్షమున యుద్ధము చేసే దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కరే. నీ పక్షాన ఎవరు లేరనుకుంటున్నావేమో. చాలా మంది ప్రార్థన చేస్తారు ఏమని? ప్రభువా దిక్కుమాలినోడిని ప్రభువా, దరిద్రుణ్ణి ప్రభువా, పెంటను ప్రభువా, కుక్కను ప్రభువా, నక్కను ప్రభువా, అది ప్రభు. ఊర్లో ఉన్న లిస్ట్ అంతా ఇక్కడే ఉంటది. నువ్వెవరో తెలుసా? నీ విలువేంటో తెలుసా? ఆయన రక్తం అనే వెల ఇచ్చి, చెప్పండమ్మా, రక్తం అనే వెల ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నీవు నా సొత్తు అని ఆయన చెప్తే నేను పెంటను ప్రభువా. నువ్వు పెంటవైపోతే ఆయన ఏం చేస్తున్నావు ఇండైరెక్ట్ గా? చెప్పండమ్మా. కాబట్టి ఎప్పుడు అటు ప్రార్థన తగ్గింపు ప్రార్థన చెయ్యండి. విరిగి నలిగిన హృదయం మంచిదే. మన దేవుడు సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, మంచిదే. అలాగని చెప్పి మరి ఇలాంటి మాటలు ఉపయోగించకండి. నీకంటూ ఒక విలువ ఉంది. నువ్వు ఒంటరిని నువ్వు అనుకుంటున్నావేమో, తప్పు. నువ్వు ఒంటరివి కాదు. నీకంటూ ఒక దేవుడున్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్. నీ తల్లిదండ్రులు కొంతవరకే ఉంటారు, నీ భర్త కొంతవరకే ఉంటారు, నీ పిల్లలు కొంతవరకే ఉంటారు. తల్లి గర్భమందు రూపింపబడక ముందు నుంచి నీతో ఉండి నీ ఆఖరి శ్వాస వరకు నీకు తోడుగా ఉండే గొప్ప దేవుడు ఇమ్మానుయేల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడి నుంచి అమృత గారు వచ్చి కిటికీలో చూసేస్తున్నాడు. అయిపోయింది రాబాయ్, టైం అయిపోయింది, ఆపి అన్నాడు. వెళ్ళిపోయాడు. నేనండి, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. శత్రువులను వెళ్ళగొట్టే దేవుడు. ఇక 40వ వచనం, 41వ వచనం చూసుకుంటే విన్నపములను ఆలకించే దేవుడు మన దేవుడు. ఏ దేవుడు? గ్రీవెన్స్ ఆఫీస్ అన్నమాట ఇది. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ తీసుకుంటారు, అంటే ఫిర్యాదులు తీసుకుంటారు, విన్నపాలు తీసుకుంటారు. కలెక్టర్ గారు తీసుకుని ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. గ్రీవెన్స్ డే రోజు నాడు నువ్వు ఫిర్యాదు చేస్తే
నువ్వు దేవుని సన్నిధికి వచ్చి విన్నపాలు చేస్తే మన దేవుడు మన విన్నపములను ఆలకిస్తాడు. అక్కడి నుంచి ఎంఆర్ఓ గారు చూస్తున్నారు నల్గొండ, అవునయ్య గారు, రూపసాయి గారు. అంతేనా? సోమవారం గీవెన్స్ డే. నువ్వు ఎక్కడికి వచ్చి అక్కడ సోమవారమే తీసుకుంటారు. ఇక్కడ 24/7 ఎప్పుడొచ్చి ప్రార్థన చేసుకున్నా నీ విన్నపాన్ని తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మరి ఇక్కడికి రా, దేవుని నీ మందిరంలో నివసించువారు ధన్యులు, ధన్యత పొందుకో. ఇవన్నీ జరగాలి అని అంటే ఎన్ని చెప్పానమ్మా? ఏడాలా అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా పొద్దున్నే మీ అందరికంటే ముందు వస్తే ఏడమంటారా? మాయమ్మ మా తల్లి. చెప్పండి అమ్మా. మొదటిది, రెండోది, మూడోది వాతావరణ కేంద్రం, నాలుగవది, ఐదవది, ఆరోది పోలీస్ స్టేషన్, సంరక్షణ కేంద్రం అంటే పోలీస్ స్టేషన్. తర్వాత ఫిర్యాదులు, విన్నపాలు ఆలకించే గొప్ప దేవుడు. ఇవన్నీ జరగాలి. ఈ 84వ కీర్తన 4వ వచనం జరగాలి అని అంటే ఇప్పుడు ప్రసంగిలోకి వద్దాం. ప్రసంగి ఎన్నో అధ్యాయం? 8వ అధ్యాయమో మనం చదువుకున్నాం. అమ్మో, వెరీ గుడ్, మీరు చాలా మంచివాళ్ళు, దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయంలో మొదటి మాట ఉంటుంది, నీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది, తీయక్కర్లేదు. మీ ప్రవర్తన ఫలమును అనుగ్రహించే, హృదయములను పరిశోధించే దేవుడు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి తీసుకెళ్ళాలి అని అంటే కాండక్ట్ సర్టిఫికెట్ కావాలి. అవునమ్మా? ప్రవర్తన ధ్రువపత్రం తెలుగులో. నీకు కూడా దేవుడు కాండక్ట్ సర్టిఫికెట్ ఇస్తాడు. నీ దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? విశాఖపట్నంలో ఒక చర్చ్ ఉంది, మాకు ఒక కుర్రోడు ఉన్నాడు. ఈ మధ్య కుర్రోళ్ళందరూ ఇటు తీసేస్తున్నారు. ఇది వరకు బట్టతలు ఇక్కడ వచ్చేది, ఇప్పుడు వీళ్ళందరూ ఇటు తీసేస్తున్నారు. ఆయన కూడా అది ఆ అబ్బాయి కూడా అలా తీసేసాడు, ఇలా తీసేసుకుని వచ్చాడు. అందులోని ఇదివరకు మేము కూర్చుని తోలే బళ్ళు ఉండే మోటార్ సైకిళ్ళు, ఇప్పుడు కొత్త బళ్ళు వచ్చినాయి, పొడుకుని తోలాలి. మొన్న ఒకరు బండి ఓపెనింగ్ కి పిలిచారు. పిలిచిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారు రౌండ్ అయింది అన్నాడు. ఏం రౌండ్ అయ్యి? పొడుకుని తోలాలి. అది నేను పొడుకుని తోలితే నా మీద అది పడిపోతురా బాబు, వద్దులే, నీకు నమస్కారం, నీకు దండం రయ్య, నన్ను సేవ చేసుకొని. ఆ పొడుకుని తోలే బండి వేసుకుని చుట్టూ కత్తిరించుకుని వచ్చాడు. ఎప్పుడు? ఆశీర్వాదానికి. 4-5 వారాల నుంచి చూస్తున్నాను, ఏరా బాబు ఆశీర్వాదానికి వస్తున్నాం అంటే పైగా బైబిల్ చెప్తున్నాడు. ఏమని? పాస్టర్ గారు బైబిల్లో ఉంది కదండి, పొద్దున్నొచ్చి పని చేసినా అదే ₹10, మధ్యాహ్నం వచ్చి పని చేసినా అదే ₹10, లాస్ట్ లో వచ్చి పని చేసినా అదే ₹10 కదండి. పాటలు పాడక ముందు వచ్చినా అదే దీవెన, ఆశీర్వాదానికి వచ్చిన అదే. ఆడి తెలివి తగలడిపోను. సగం కాలి శవాలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి, అలా ఉంది ఆయన మొహం. లాస్ట్ లో ఆయన వాక్యం అలాగ అర్థమైంది. ఆయన చెప్పింది రక్షణ గురించి చెప్తే ఈయన గారికి ఇలాగ అర్థమైందంట. కాదమ్మా, ముందొస్తే మధ్యలో వస్తే సగం కట్ అయిపోద్ది, ఆఖరణ వస్తే మిగులు తగులంతా నీదే. సికించా ఇంట్లో అన్ని ముందు తినేసిన తర్వాత దాన్ని ఏమంటారు, గ్రేవ్ ఉంటది కదా, ఇక అదే మిగులుతుంది అక్కడ. దేవుని ఆలయమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో, జాగ్రత్తగా చూచుకో. ఎలా ఉంటుంది నీ ప్రవర్తన? ఒక ఆవిడికి 12 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. విజయనగరం అవతల జొన్నాడని ఊరు, 12 సంవత్సరాలు, చిన్న గుడిసె మా చర్చ్ అక్కడ. నేను 8 గంటలకు వెళ్తే 6 గంటలకి ఆవిడ రెడీగా ఉండేది అక్కడ, ప్రార్థన చేసుకుంటా. తీరా దేవుడు కనికరించి ఒక 4 పిల్లల్ని ఇచ్చాడు. మా చర్చ్ కూడా పెద్దదైంది. ఈవిడ కూడా మధ్యలో వచ్చేస్తుంది, వాక్యం అయిపోద్దనగా వచ్చేస్తుంది. చూసి చూసి, ఏమ్మా రత్నమ్మ, పిల్లలు పుట్టక ముందు పొద్దున్నే వచ్చేదానివి, పిల్లలు పుట్టిన తర్వాత ఏంటమ్మంటే ఏం చేస్తాం అయ్యారు, పెద్దోడిని తయారు చేసి ఉంచానా? మళ్ళీ నన్ను అడుగుతుంది, ఉంచానా? ఉంచావమ్మా. రెండో వాడిని తయారు చేసి ఉంచాను, ఉంచావు తల్లి. మూడో వాడిని తయారు చేసి, నీ లోపల పెద్దోడు బాత్రూమ్కి వెళ్ళి మొత్తం ఒళ్ళంతా చేసేస్తుంది. మళ్ళీ ఇవన్నీ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయిందమ్మా. నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను, కొన్ని మాటల పైకి చెప్పలేము, పాస్టర్లం కదా, మళ్ళీ సంఘం మానేస్తారు, ఇంకో సంఘానికి షిఫ్ట్ అయిపోతారు. మనసులో దేవుడు తప్పు చేసాడు, మన అవసరంగా నీకు పిల్లలు ఇచ్చాడు, పిల్లలు ఇవ్వకుండా ఉండుంటే ఏంటి పాస్టర్ గారు మనసులో అనుకున్నా. దేవా, ఈ కష్టాలు తీసేని ప్రార్థన చేస్తున్నానులేమ్మా. మన దేవుని సంఘానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది?
ఇప్పటి వరకు మనం 7 ఆశీర్వాదాలు చెప్పుకున్నాం. 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 1వ వచనం చూసుకుంటే, ఇంటికెళ్ళిన తర్వాత చూసుకోండి. ప్రార్థన, సొలొమోను ప్రార్థన చేసి ముగించగానే దేవుని మందిరంలోనికి తేజో మహిమ వచ్చింది. ఆ మహిమకి ఎవరు నిలబడలేకపోయారు, యాజకులు పరిగెట్టుకెళ్ళిపోయారు. ఇక్కడ సీనియర్ మోస్ట్ క్రైస్తవులు, లేకపోతే 70 సంవత్సరాల ఇండస్ట్రీ అండి, 60 సంవత్సరాలు, 60 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఎప్పుడైనా మందిరంలో తేజో మహిమ చూసావా? దేవుని మందిరంలో ఆశీర్వాదాలు చూసావా? చూడకపోతే మొదటి మాట, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. రెండవది, అక్కడికి వెళ్ళిపోకతెల్లా, 1వ వచనంలోనే ఉండు, నేను చెప్పేస్తానులేమ్మా, చదివితే 2 గంటలు అయిపోద్ది. అప్పుడు ఇక్కడేమో అమృత గారి మీద నిలబడ్డారు, ఇంత తోసేతారు కిందకి. నేను చెప్పేద్దానమ్మా. నీవు నోటి మాటలు ఆలకించు అని ఉంటుంది 1వ వచనంలోనే. ఉందమ్మా? లేదా? చదువు, చదువు. లేదంటే చదవడమే. కదా, సమీపించి ఏం చేయాలా? ఆలకించాలి. ఆలకించరు కదా, చెప్పేస్తుంటారు. విన్నెవరు? చర్చిలో రెండు రకాలు ఉంటారు. వాళ్ళు ఎన్నరు. ఒకవేళ పాస్టర్ గారు ఏదైనా కొంచెం గట్టిగా ప్రసంగం చెప్పాడు అనుకోండి, ఇలా కొడతారు. అరే నీకే పాస్టర్ వేసేస్తాడు రా, నీకే. లేదా 1:25 అయింది, వాచీలు పెట్టుకొస్తారు, ఇలా చూపిస్తుంటారు. అంటే ఏంటి? అనుభవం. నీకు అర్థమవుదేమో, నేను చెప్పాలేమో అనుకున్నాను. మీరు సూపర్, మీరు నా మీద అనుభవజ్ఞులు. వినరు. ఈ మధ్య బైబుల్ని తీసుకురావడం మానేశారు. ఏం తీసుకొస్తున్నారు? మొబైల్. అది కూడా చిన్నదోడు ఇంతదే, ఎంత పెద్దదుంటే అంత హైనెస్ అన్నమాట. పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు, చక్కగా కూర్చుని బైబుల్ చూస్తున్నట్టే చూస్తుంటారు. దాంట్లో నుంచి వాట్సాప్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు, యూట్యూబ్లు. మరి ఆ యూట్యూబ్లో ఏం చూస్తున్నారో అలాగే తెలియాలి. ఇంకా నీకు తేజో మహిమ ఎక్కడొస్తుంది? ఈ ఆశీర్వాదాలను ఎప్పటికొస్తాయి? నీ మందిరములో నివసించువారు ధన్యులు. ఆ ధన్యత రావాలి అని అంటే మొదటిది ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది దేవుని మాట వినాలి. సొలొమోను గారు అన్నారు, ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు. ఇప్పుడేమంటున్నారు? ప్రభువా నువ్వు విను, నేను నీకు చెప్తున్నాను. మనం చెప్పిందంతా ఆయన. ఇంకేమన్నా మాట్లాడితే ఏం రా బాబు, ఆయన ఎందుకు చూడాలంటే, మరి ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఉంది కదండి, నిన్ను విడువను ఎడబాయను నీ ప్రభువు నీకు తోడు కాదు సహాయకుడై ఉన్నాడని ఉంటది అక్కడ. మా దేవుడు సహాయకుడు కదండి. మనం చెప్పేస్తుంటే ఆయన చేసేస్తాడు. ఆ తర్వాత లాస్ట్ వచనంలో ఉంటది, దహించు అగ్ని అయిన దేవుడు అని, కాల్చేస్తాడు కూడా. జాగ్రత్త, వినాలి. దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆయన మాట అగ్ని వంటిది. నీలో ఉన్న మొస్టు కల్మషం ఉంటే కాల్చేస్తుంది. ఆయన మాట సుత్తి వంటిది, కఠిన హృదయాన్ని మొక్కలు చేస్తుంది, మెత్తగా చేస్తుంది. ఆయన వాక్యము చలువ చేయు సబ్బు వంటిది, నీలో ఉన్న అపవిత్రతను తుడిచేస్తుంది. ఎప్పుడైనా మనకి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, ఆలకించాలి. తర్వాత 4వ వచనం, ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. మన చేతులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. కమాన్ ప్రభువా, ఆలయానికి వస్తే ఏమిస్తావు? ఒకవేళ ఆలయానికి రాకుండా ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? ఇదే దారాన ఇవ్వు, నన్ను ఆశీర్వదించు, మా ఆవిడని ఆశీర్వదించు, మా పెద్దమ్మాయిని ఐఏఎస్ చెయ్యి, మా చిన్నమ్మాయిని డాక్టర్ని చెయ్యి, ఎదురింటి వాళ్ళని అటెండర్ని చెయ్యి, ఎదురింటి వాళ్ళని బట్రోతి చెయ్యి, వాళ్ళు పాడైపో, నేను మాత్రం పెద్దవాడిని అయిపోవాలి ప్రభువా. ఇది కాదు. చెయ్యి తిప్పండి. ఇవ్వటం నేర్చుకోండి. ఏం చేయాలమ్మా? ఇవ్వటం నేర్చుకోండి. నువ్వు ఇవ్వటం నేర్చుకుంటే, నీ గుప్పిలితో నువ్వు ఇస్తే, అమ్మ అర్థమవుతుందా? నీ గుప్పిలితో ఆయన గుప్పిలితో నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టి స్తోత్రం చెప్పండి. ఇంకో గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మన గుప్పిలు ఎంత ఉంటుందమ్మా? మన గుప్పిలు ఎంత ఉంటుంది?
ఏమ్మా గుప్పిళ్ళు లేవా? ఇప్పుడే చెన్నైలో అమెరికా నుంచి వచ్చి చెన్నైలో రేణిగుంటలో ఎయిర్పోర్ట్ లో దిగి డైరెక్ట్ గా ఏదో చర్చి ఓపెనింగ్ వచ్చినట్టు తెలుగు అర్థం అన్నట్టు చెప్పు, నువ్వే చెప్తావు కదా. మైక్ ఇచ్చారు, 6 అడుగులు ఎత్తున్నావు చెప్పు అన్నారు. చూస్తారమ్మా గుప్పిలని తెలియదమ్మా? ఎంత ఉంటది అది? ఆయన గుప్పిలి ఆకాశపు వాకిలి. ఆమేన్. నీ గుప్పిలతో నువ్వు ఇస్తే ఆకాశపు వాకిలితో ఆయన నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిష్ప్రయోజనం నీ మట్టుకు నువ్వు ఉండాలి కదా. భయభక్తుల గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళం మనమంటే అది మనమే ఎక్కువ మాట్లాడతాం. మనకు భయం ఉండదు. ఐక్యత గురించి ఎక్కువ మాట్లాడుతుంది. 113వ కీర్తన, సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండుట అంటాం. ఐక్యత ఉంటుందా? నిజం మాట్లాడుకుందాం. ఉండదు. మనకి భయం ఉండదు. పూజలు చేసే వాళ్ళకి ఒక వర్గానికి భక్తి ఉంటది. ఇప్పుడు ఎందుకులేండి అవన్నీ ఇప్పుడు చెప్పుకోకూడదు. ఒక వర్గానికి భయం ఉంటది, ఏది లేనిది మనకి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్తాను. విజయవాడలో మాకు సంఘం ఉంది, ఒక చర్చ్ ఉంది రామర్పాడు దగ్గర. ఆ చర్చి ముందు నుంచి ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది. రోడ్డు అవతల మా చర్చి. ఒక ఆయన రోజు తాగేసి వెళ్తుంటాడు పాపం, కష్టపడి పనులు చేసుకుని వచ్చేటప్పుడు అట్లా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి, ప్రసాద్ అంటే తెలుసా? మన పెద్దోళ్ళకి తెలుస్తుంది, ప్రభుత్వ సారాయి దుకాణం. అక్కడికి వెళ్ళి అక్కడ కొంత డిపాజిట్ చేసేసి ఆయన ఇచ్చింది ఈయన డిపాజిట్ చేసుకుని అప్పుడు దాకా నడిచి వచ్చినోడు తూరుకుంటా వస్తుంటాడు. కరెక్ట్ గా చర్చి దగ్గరికి రాగానే చెప్పులు తీసేస్తాడు. ఆయన దగ్గర ఉన్న క్యారేజీ పక్కన పెట్టి అనుకుని వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ ఇలా అంటాం కూడా ఆయన కానీ. అది భయమా భక్తి? భయం. భక్తి లేదు. భక్తి ఉంటే ఎందుకు తాగుతాడు? మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆ తర్వాత మారాడు అనుకోండి, ఓ జాగ్రత్తగా వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇప్పుడు మాకు సంఘ పెద్ద ఆయన పేరు కూడా యేసురత్నమే. మన పెద్ద ఆయన ఎందుకు నవ్వారమ్మా? రత్నం. మళ్ళీ 2వ వచ్చేసాడు, 3వసారి అయితే సిగరెట్కి లాగేస్తాడు ఆయన. ముగించేస్తానమ్మా నేను. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వినయ భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి రావాలి. చక్కని ఆలయాన్ని కట్టుకున్నారు, చాలా శ్రమ పడ్డారు. కష్టాల లోయలో నుండి, శ్రమ లోయలో నుండి దేవుడు పైకి తీసుకొచ్చి చిరకాలము ఆయన మందిరములో నివాసము చేయటానికి దేవుడు మీకు మంచి కృపను అనుగ్రహించారు. నువ్వు దేవుని మందిరములో ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని, దేవుని మాట ఆలకించి, నీ నోటిని కట్టుకుని, నువ్వు చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఒక మాట చెప్పనమ్మా, కొద్దిగా పంట వేసామనుకోండి, కొద్దిగా విస్తారంగా వేస్తే అసలైపోతే పండినోడంక నువ్వు రావుచుకుని చూడాలి. ఈ 3 బ్యాచ్ల్లో ఏ బ్యాచ్ లో ఉంటారో మీ ఇష్టమే, నాకేం చెప్పక్కర్లేదు. ఇంకో అరగంట అయితే నేను తుపాకీ దెబ్బకు దొరకను. కొద్దిగా విత్తుతావో, కొద్దిగా దేవుణ్ణి స్తుతిస్తావో, విస్తారంగా స్తుతిస్తావో, వాళ్ళందరూ చూపిస్తావు, వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే అక్కడ చేతులు కట్టుకుని ఈ ఫోన్ ఇక్కడ ఇలాగే ఉంటది. చెవులు పోతే ఎప్పుడో జనాలకి. దేవునికి స్తోత్రం. బండి తోలుతున్నా ఇది ఇక్కడే, ఏమైనా ఇది ఇక్కడే. మళ్ళీ మధ్యన ఇది బ్లూటూత్లు అంట, అవి మాత్రం చెవుల్లో తోసేసుకుంటారు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు దెయ్యాల్లాగా. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. కొంతమంది నిద్రలో తిరిగే అలవాటు ఉండేది ఇది వరకు. ఏమా అవునా కదా? నిద్రలో తిరిగే అలా తిరుగుతున్నారు వీళ్ళు. రాత్రి లేదు, పగలో లేదు. అన్యాయంగాను. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ధన్యతిస్తాడు. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం, దేవుని మాట ఆలకిద్దాం, దేవుని ఎదుట నోరు మూసుకుని ఉందాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ గారికి, కమిటీ వారికి, తర్వాత నాకున్న నా తోటి సేవకులందరికీ వందనాలు. వీళ్ళకి ఇలాగే వందనాలు. మీకు ఇలా పెట్టకూడదు. మీకు ఇలా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
ఇంతవరకు చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి బ్రదర్ సురేష్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ఇక మరికొద్ది నిమిషాలలో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకోబోతున్నాం. కాస్త